హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే రెసిపీస్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన రెసిపీ అయితే బెండకాయ ఫ్రై. అమ్మో బెండకాయ మాకొద్దు అనుకునే వాళ్ళు కూడా ఇలా కానీ తయారు చేసి పెట్టారంటే తినకుండా ఉండరు. అంత బాగుంటుంది బెండకాయ ఫ్రై. తక్కువ నూనెతో ఒక చిన్న పౌడర్ అయితే తయారు చేసేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బెండకాయ ఫ్రై ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. దానికోసం ముందుగా మనం లేత బెండకాయలు అయితే తీసుకుని శుభ్రంగా కడిగి ఒక పొడి వస్త్రంతో తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం చిన్న ముక్కలుగా ఈ సైజు ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఈ సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకుంటే బెండకాయ వేయించేటప్పుడు చిదిరిపోదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత పేపర్ మీద ఆరబెట్టుకుంటే ఒక గంట పాటైనా జిగురు అయితే ఆరిపోతుంది. నేను ముందు రోజు రాత్రే ఈ విధంగా ఆరబెట్టేశాను. ఇంకా ఉదయాన్నే ఫ్రై కోసం 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని పల్లీలు అయితే వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలు పూర్తిగా వేగాక మనం పక్కకు తీసేసుకోవాలి. ఇలా పల్లీలన్నీ పక్కకు తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర కలిపి పోపు వేసుకోవాలి. ఈ పోపు మొత్తం చిటపట్లాడిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు పూర్తిగా చిటపట్లాడిన తర్వాత చిన్న ఉల్లిపాయ అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకొని ఉల్లిపాయను కూడా పూర్తిగా వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలు మనం ఈ విధంగా ముందు రోజు ఆరబెట్టుకుంటే జిగురు అనేది రాదు ఫ్రెండ్స్. ఒకవేళ టైం లేకపోతే కనుక 1 గంట ముందైనా సరే కట్ చేసుకొని సూర్యరశ్మిలో ఆరబెట్టిన జిగురు అనేది పూర్తిగా ఆవిరైపోతుంది. బెండకాయ ముక్క అనేది చిదురు కాకుండా జిగురు లేకుండా ఉంటుంది. అలాగే మనం వెడల్పాటి గంట కానీ అట్లకాడ కానీ మాత్రమే ఉపయోగించాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి, 8 నుంచి 9 వరకు ఎండుమిరపకాయలు, మీరు మీ కారానికి తగ్గట్టు తీసుకోండి ఫ్రెండ్స్. 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, కాస్తంత ఉప్పు యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, 8 నుంచి 9 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఈ పౌడర్ మొత్తాన్ని మనం వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేగుతున్న బెండకాయల్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, మీరు ఉప్పుని మీ రుచికి తగినట్టు వేసుకోండి. మనం ఆల్రెడీ పౌడర్లో వేసాం కాబట్టి ఇక్కడ నేను కాస్త వేసాను. ఇలా నిదానంగా కదుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కాస్త సగం వరకు వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని వేయించుకుంటే బెండకాయలు పౌడరు ఒకేసారి వేగుతాయి అన్నమాట. చివరిగా ఒకసారి ఉప్పు చూసుకోవాలి. ఉప్పు తగ్గితే కనుక మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కాస్త యాడ్ చేసుకోవచ్చు. నిదానంగా ఈ విధంగా కదుపుకుంటూ 10 నుంచి 15 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న పల్లీలు అయితే యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకొని మొత్తం వేరొక గిన్నెలోకి తీసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తక్కువ నూనెతో జిగురు లేకుండా పల్లీలు వేసుకొని ఇలాంటి ఒక పౌడర్ వేసుకొని చేశారంటే బెండకాయ ఫ్రై తినకుండా ఉండలేరు. అమ్మో బెండకాయ అనేవాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. అంత బాగుంటుంది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళతో షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోలో కలుసుకుందాం.